హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దీప అయితే ఆ ఫోటోని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు శౌర్య వచ్చి, ఏంటి పెద్ద నాన్నమ్మ, నా కోసం ఏం తీసుకురాలేదా అని అడుగుతుంటే, ఆ కోసం నేనేమో తీయకుండా ఉంటానా, ఇదిగో ఈ బిస్కెట్ ప్యాకెట్ నీకే, అదిగో స్కూల్ బస్ కూడా వచ్చేసింది, బయలుదేరు అని అంటూ ఉంటుంది. ఇంకా శౌర్య అయితే బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది స్కూల్కి. ఇంకా అప్పుడే కార్తిక్ అయితే, ఫోన్ చేస్తే బస్ స్టాండ్కి వచ్చేవాడిని కదా పెద్దమ్మ, పక్కనే కదా కార్తిక్ బాబు, నడుచుకుంటూ వచ్చాను అని అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, నాకు ఇప్పుడు టైం అవుతుంది, నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అని కార్తిక్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమే ఆగవే, నీకోసం కూడా ఒకటి తెచ్చాను అంటూ ఉంటే, అమ్మని తెచ్చావుగా, అమ్మాయిని కూడా తెచ్చాను అని సుగుణ అయితే దీపకి ఒక బొమ్మ గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. శౌర్యకి ఇవ్వాల్సింది ఆడుకునేది, ఇది శౌర్య ఆడుకునేదానికి, కాకపోతే బొమ్మతో కాదు, బొమ్మలాంటి పాప వచ్చేటప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గర రాగానే తల్లికి దండం పెట్టుకొని, ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని నమ్మకం ఉంది కదా, నేను ఒక కోరిక కోరాను, అది ఈ బొమ్మ. నా మనవరాలు అని చెప్పుకోవడానికి మా చెల్లెమ్మకి ఒక మనవరాలు కావాలి, నా సొంత కూతురు అని చెప్పుకోవడానికి కార్తీక్ బాబుకు ఒక కూతురు కావాలి, కలిసి ఆడుకోవడానికి శౌర్యకి ఒక చెల్లి కావాలి. బాబైనా పర్వాలేదే, కార్తీక్ బాబుకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం కదా, అందుకే అలా అన్నాను. మా కోరిక తీరుతుందని మేము ఆశపడవచ్చు అనుకుంటే ఈ బొమ్మ తీసుకో అని సుగుణ అయితే దీపకి బొమ్మ ఇస్తూ ఉంటుంది. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు అంటే ఈ బొమ్మ తీసుకోవద్దు. ఈ మాట నేను ఇబ్బంది పెట్టడానికి అనలేదే, ఇక్కడ ముగ్గురం మన ఆడవాళ్ళే ఉన్నాం, ఒక ఆడదాని మనసులో మాట మరో ఆడదానికి చెప్పుకోవచ్చు. కార్తీక్ బాబు శౌర్యకి మాత్రమే తండ్రా, నీకు భర్త కాదా? నువ్వు శౌర్యకి తల్లిగా మాత్రమే ఉంటున్నావా, కార్తీక్ బాబుకు భార్యగా కాదా? మీది ఆదర్శ వివాహం కాదు, ఆదర్శ దాంపత్యం అని నమ్మినప్పుడే ఆ కోరిక తీరుతుంది, మా ఆశలు నిజమవుతాయి అని సుగుణ అంటూ ఉంటుంది. చెప్పు దీప, మా ఆశలు నిజమవుతాయి కదా? శౌర్యకి చెల్లో తమ్ముడు పుడతాడు కదా, పోనీ చెల్లి అనుకుందాం, శౌర్యకి చెల్లి పుడుతుంది కదా, మీ ఆశలు నిజమవుతాయి అత్తయ్య అని దీప అంటుంటే, ఇంకా కాంచన సుగుణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా దీప అయితే ఆ బొమ్మను తీసుకుంటూ ఉంటుంది. బావ, నేను శౌర్యకి అమ్మ నాన్నమే కాదు, భార్య భర్తలం కూడా, అమ్మవారి ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు కలిసి మీరు అనుకున్నది నిజమవుతుంది అని దీప అంటూ ఉంటే, ఇంకా కాంచనకి ఒక్కసారి ఆనందం ఆగదు. ఇంకా మెల్లిగా దీప అయితే ఆ బొమ్మను తీసుకెళ్ళి కాంచనకి ఇస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను అత్తయ్య అని దీప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్దామా బావా, వెళ్దాం మరదలా, ఏంటి నీ ముఖంలో సిగ్గు కనిపిస్తుంది? సిగ్గే అలాంటిదేం లేదే, పెద్దమ్మ ఇచ్చిన బొమ్మని మా అమ్మకి ఇచ్చినట్టున్నావుగా, అంతా విన్నావా? వాళ్ళ ఆనందాన్ని చూశాను కూడా, ఇప్పుడు నాకు నిజంగా సిగ్గేస్తుంది బావా. ఈ మధ్య శౌర్యని రాత్రి మన దగ్గర రానివ్వకుండా వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంటున్నప్పుడే వాళ్ళ ఆలోచనలు ఆశలు అర్థమయ్యాయి. వాళ్ళ ఆశలు మనం తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు బావా? ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది అని కార్తిక్ అంటూ ఉంటాడు. సిగ్గుపడింది చాలు బావా, నువ్వో సలహా చెప్పు. దేనికంటావేంటి? అమ్మ నాన్న మాట్లాడుకోవడం మానేసి నెల రోజు అవుతుంది, కలుపుదాం అని అనుకోవడం తప్ప, కానీ కలుపుతున్నామా? అసలు కలిపే ప్రయత్నమైనా చేస్తున్నామా? నువ్వు చేసావుగా, అదే నేను చేసిన తప్పు. ఇంత దూరం ఉండేది, నేను ట్రై చేశాను, అమ్మ నాన్న మధ్య ఇంత దూరం పెరిగింది, ఆ జోష్న మరింత పెంచింది. చాలు బావా, ఇంతకు మించిన దూరాన్ని నా తల్లి భరించలేకపోతుంది, నేను భరించలేను. నా పరిస్థితి అలానే ఉంది మరదలా. ఇప్పుడు నాకు ఎంత గిల్టీగా ఉందంటే, నిన్న గొడవ జరిగింది, ఇప్పుడు వెళ్ళి అత్త మొగం చూడాలన్నా మామయ్య మొగం చూడాలన్నా నాకు ఎలానో ఉంది. నువ్వు ఏ తప్పు చేయలేదుగా బావా, జోష్నతో మాట్లాడడం తప్పేగా, ఆ మనిషి నీ దగ్గరకు వచ్చి రెచ్చగొడుతుంది. 100 అనుకుంటాం, జరిగిపోయిన తర్వాత ఏం చేయలేం. ముందైతే వెళ్దాం పదా, ఈసారి అత్తయ్యని మామయ్యని కాకుండా తాతని టార్గెట్ చేద్దాం, తాతతో మాట్లాడదాం. తాతకి ఎలానో మనపైన మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి ఆయనతో కలిసి మీ అమ్మ నాన్న కలుపుదాం, సరేనా? ఈ మాట అన్నా బాగుంది బావా, వెళ్దాం పదా బావా అని అంటూ ఉంటుంది. అప్పుడు నా మాటలన్నీ బాగానే ఉంటాయి అంటూ ఉంటే కార్తిక్, తెలుసయ్యే బావా, నువ్వు ఫస్ట్ పద అంటూ ఉంటుంటే కార్తిక్ అయితే బండి తీస్తూ ఉంటాడు. నిన్న జరిగిన విధ్వంసానికి ఇంట్లో ఎలా ఉందో, మీ ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారో వెళ్దాం పద బావా అని కార్తిక్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కావేరి అయితే శ్రీధర్కి కాఫీ తెచ్చి ఇస్తుంది. ఏమండి? అప్పుడు శ్రీధర్ అయితే, అల్లుడు ఎక్కడ కనపడడం లేదు అంటుంటే, అర్లీ మార్నింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళారండి అంటే, వాళ్ళిద్దరికి ఏం గొడవ జరగలేదు కదా, ముందేమైనా జరిగిందా డాడీ? గొడవ అంటే కట్టాలు పట్టుకొని కొట్టుకోవాల్సిన అవసరం లేదు,
మనసు నొచ్చుకునేలా ఒక మాట అంటే చాలు, నేను ఏదో కావాలనే కాసిని బాధ పెట్టినట్టు మాట్లాడతారేంటి అంటుంటే, సరే ఇంత ఉదయాన్నే అల్లుడు ఎక్కడ వెళ్ళాడో చెప్పు అంటుంటే, నాకు కూడా ఏం చెప్పలేదు, నువ్వు అడిగావా అంటుంటే, స్వప్న ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దు అని నువ్వే చెప్పావు కదా నాన్న అంటుంటే, ఓ ఆ సెంటిమెంట్ నీకు ఇలా పనికి వచ్చిందా అంటూ ఉంటుంది. ముందు అల్లెక్కడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడు కనుక్కుంటూ అంటూ ఉంటే అప్పుడే కాశీ అయితే వస్తూ ఉంటాడు. స్వప్న ఎక్కడికి వెళ్ళావు అల్లుడు, నేను చూస్తుంటే నేను ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళావని అర్థమవుతుంది, ఈ జాబ్ కూడా పోయిందా? డోంట్ వరీ, నీకు ఈరోజు ఈవినింగ్ వరకు టైం ఉందిలే, అప్పటికీ నీ నుండి నేను ఆశించిన సమాధానం రాకపోతే రేపు నేను నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు కాశీ అయితే మెల్లగా వెనుక నుంచి ఆఫర్ లెటర్ తీసి శ్రీధర్కి అయితే చూపిస్తూ ఉంటాడు. నాకు జాబ్ వచ్చింది మామయ్య గారు. వాట్ అని శ్రీధర్ అయితే ఆఫర్ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. పర్ యానం 15 lakhs. యాహూ అని స్వప్న అంటూ ఉంటుంది. నీ క్యాపబిలిటీ నాకు తెలుసు కాశీ అంటూ ఉంటే అప్పుడు శ్రీధర్ అయితే అదరగొట్టేవారు అల్లుడు, నీ కెపాసిబిలిటీ నాకు తెలుసు కదా అంటుంటే అప్పుడే కావేరి, అల్లుడు గారు ఇంత టాలెంటెడ్ నాకు తెలుసు కాబట్టి బిజినెస్ అంటూ తనని ఇబ్బంది పెట్టేదని నేను చెప్పాను. నాకు తెలుసు కావేరి, నా అల్లుడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అంతే. టిఫిన్ చేయండి అల్లుడు గారు, జీడిపప్పు ఉప్మా చేశాను, 2 తిండ్రు గాంధీ. ఏదో తినడానికి అక్కడికే రావాలా? బౌల్లో పెట్టి స్పూన్ వేసిస్తే ఇక్కడే తింటాడుగా అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అవును డాడీ, కాశీకి అలా అంటేనే ఇష్టం అని స్వప్న అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడు కాశీ, స్వప్న 1 minute, ఏంటి కాశీ దాంట్లో పెరుగు కూడా వేయాలా? నీకు ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కదా, జాబ్ సంపాదించకపోతే ఇష్టానికి విలువ ఉండదు అన్నమాట. శ్రీధర్ అయితే అదేంటల్లుడు అలా అంత మాట అన్నావు? స్వప్న క్యాపబిలిటీ, మీరన్న కెపాసిటీ నాలో ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు జాబ్ వచ్చినాయి కాబట్టే మీకు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా జీడిపప్పు ఉప్మా కూడా టేబుల్ పైనే ఉంది, కానీ స్వప్నకి ఇప్పుడే పెట్టాలనిపించింది. అంటే ఇప్పుడు నీకు జాబ్ వచ్చిందని లేని ప్రేమ చూపిస్తున్నాను అనుకుంటున్నావా అని స్వప్న అంటుంటే, కాశీ ఇప్పుడు మీ ముగ్గురులో కనిపించిన ప్రేమ ఇంతకుముందు కనిపించలేదు అని చెప్తున్నాను. తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ముఖాన్ని ముఖం చూసుకునే వాళ్ళు చచ్చాక పొగడడం కూడా ఇది కూడా అలాంటిదే స్వప్న అని కాశీ అయితే అంటూ ఉంటాడు. నా మాటలకి ఎవరైనా బాధపడితే ఐఎమ్ రియల్లీ సారీ, నేను టిఫిన్ బయటనే చేసి వచ్చాను అని కాశీ అయితే ఆ లెటర్ని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు స్వప్న, చూసారా మీ అల్లుడు ఎలా మాట్లాడుతున్నాడు? అప్పుడు శ్రీధర్ అయితే, దీన్ని అర్థం చేసుకోవడం అంటారు. మన ఆనందాన్ని పంచుకోవడానికి 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన బాధని పంచుకోవడానికి మన వాళ్ళు మాత్రమే ఉంటారు. అల్లుడు తన మనసులో ఉన్న మాటని చెప్పుకున్నాడు. ఆ కాసేపు సైలెంట్గా ఉండడం వల్ల అతని మనసు తేలికపడింది. నువ్వు వెళ్ళి అల్లుడికి కాఫీ ఇచ్చి మాట్లాడు, మామూలుగా మాట్లాడతారు అని శ్రీధర్ అంటూ ఉంటే స్వప్న అయితే కాఫీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అల్లుడు గారికి జాబ్ వచ్చింది కదా, పాయసం చేయమంటారా? జీడిపప్పు కామకి అంత బాధపడ్డాడంటే పాయసం చేశాడంటే దొర్లి ఏడుస్తాడు. ఈరోజు స్పెషల్ ఏం వద్దులే, రేపు అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అల్లుడు ప్రాబ్లం క్లియర్ అయింది, ఇంకా కొడుకు ప్రాబ్లమే ఉంది అని శ్రీధర్ అయితే లోపల అనుకుంటూ ఉంటారు. అప్పుడే కార్తీక్ దీప వాళ్ళు అయితే శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటారు. నిన్న అంత గొడవ జరిగిందని నువ్వు చెప్పాక లోపలికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది బావా అని దీప అంటుంటే, వెనక్కి వెళ్ళిపోదామా, అమ్మ ఎలా ఉందో ఏంటో, లోపల రావడానికి నువ్వు ఒప్పుకోవు, వెనక్కి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు, ఎలా మరదలా, ఏం చేయమంటావు బావా, వాళ్ళని ఎలా కలపాలి, ముందు లోపలికి వెళ్ళి జనం ఎలా ఉన్నారో చూద్దాం పదా, ఆ తర్వాత ఏం చేద్దామో చూద్దాం పదా అని కార్తీక్ అయితే దీపం లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు పారు అయితే దశరథ్ పైన కోపడుతుంటుంది. ఎంత పనిచేసావు దశరథ, మాటలు తూటలు లాంటివి, ఇప్పుడు చూడు మన పరిస్థితి ఎలా వచ్చిందో అంటే. అప్పుడు కార్తీక్ దీపావళి అయితే లోపలికి వస్తూ ఉంటే అప్పుడే పారిజాతం అయితే, మీరెందుకు వచ్చారా, పోండి ఇంట్లో నుంచి అని అరుస్తూ ఉంటుంది. ఈరోజు ఇంట్లో పని లేదు, ఆ మాటకు వస్తే ఈ రోజు నుంచి కాదు రేపటి నుంచి కూడా ఈ ఇంట్లో మీకు పని లేకపోవచ్చు అంటుంటే కార్తీక్ అసలు ఏం చేయిందో చెప్పండి అంటుంటే అప్పుడే పారిజాతం అయితే, ఏంటి నీకు చెప్పేది, నా దగ్గరుండి మరి గొడవ పెట్టావు కదా. నేనా? నువ్వే వెళ్ళిపోయిన వాడివి, మరియు మళ్ళీ వెనకెందుకు వచ్చావు, ముందు ఏమైందో చెప్పు పారు అంటుంటే అప్పుడు పారిజాతం, సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా మీ వల్లే జరిగింది. అప్పుడు కార్తీక్ అయితే, అత్త ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు పారిజాతం, ఏమో మాకు తెలీదు అంటుంటే, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అంటుంటే, చెప్పేమైనా వెళ్ళిందా ఏంటి, ఎప్పుడు వెళ్ళలేదు చెప్పడానికి, రాత్రి గదిలో పడుకుంది, ఎల్లారైనా బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే గదిలో సుమిత్ర లేదు అంటుంటే కార్తీక్ అయితే ఒక్కసారి దిమ్మ తిరిగిపోతుంది. ఫోన్ చేద్దామంటే ఆవిడ మొబైల్ ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు, ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. అప్పుడు జ్యోత్స్న, వెతకడానికంటే ముందు మనొక పని చేయాలి తాత, శివనారాయణ ఏంటి అది అంటుంటే, మమ్మీ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా తాత అంటుంటే, బుద్ధి ఉందా నీకు? అప్పుడు దశరథ్ అయితే, ఇంతకంటే మంచి ఆలోచన నీకు రాలేదా, పోలీసులకి ఏమని చెప్తావు,
మా అమ్మ కనిపించడం లేదని చెప్తావా? ఏమైందని అడుగుతారు. ఇంట్లో జరిగిన గొడవ అంతా చెప్పాలి. గొడవ ఎవరి కారణంగా జరిగింది అంటారు. అప్పుడు నీ పేరే చెప్పాలి. కంప్లైంట్ ఇస్తే తప్పేంటి అంటుంటే శివనారాయణ కోరలు కనిపించడం లేదు అంటే జనం చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది మన పరువు మిగులుతుందా అని శివనారాయణ అంటూ ఉంటే అప్పుడు కార్తిక్ అయితే పెద్ద మేడం గారు ఇవేమీ ఆలోచించారు సార్, ఆవిడికి ఏమనిపిస్తే అది మాత్రమే మాట్లాడతారు. అప్పుడు పారు అయితే ఆవిడ ఏదో ఒక సలహా చెప్పింది, ఆ మాట కోసం అందరు తన మీద పడిపోతే ఎలా అని పారు అయితే జ్యోత్స్నని వెనకేసుకొస్తూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ అయితే ఒక్కసారిగా కోపంతో నువ్వు మాట్లాడకు, నాకు భయంగా ఉందండి. దేనికి? సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎంత బాధపడి ఉండాలి. అయ్యో, అంత బాధలో బయటికి వెళ్ళిన ఆడది మామూలుగా ఎందుకు ఉంటుంది? ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటూ ఉంటుంది అని పారిజాతం అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా పారిజాతంపై కోపంగా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు? అంత గొడవ జరిగిన తర్వాత కూడా సుమిత్రమ్మ గారు బాధపడతారని తెలుసు కదా, మీరు వెళ్ళి ఓదార్చి ఆమెతో ఉండాలి కదా. అప్పుడు శివనారాయణ మనకు అలాంటివి తెలియదులే అమ్మా, తెప్పడాలు సోది చెప్పడాలు తప్ప ఇంకేమీ తెలీదు అంటుంటే అప్పుడే దీప అయితే బావా మనం వెళ్ళి సుమిత్రమ్మ గారిని వెతుకుదాం పదా అని దీప అయితే తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ అయితే కార్తిక్ మీరేం చేస్తారో నాకు తెలియదురా, నా కోడలు నా ఇంట్లో ఉండాలి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు పారిజాతం అయితే చూసినా ఇప్పుడు అందరిని మనల్ని అంటున్నారు, అదే రాత్రి మీ అమ్మ వెళ్ళకుండా ఆపి ఉంటే అసలు ఈ గొడవే జరిగి ఉండేదా అని అంటుంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కార్తిక్ అయితే ఏంటి పారు అన్నావు? అత్త వెళుతుంటే ఆపేదా? అత్త వెళ్ళాలి మీకు తెలుసా? తెలీదు. తెలియకపోవడం ఏంటి? ఇప్పుడే అన్నావు కదా అని శివనారాయణ అడుగుతుంటే అప్పుడు పారిజాతం అంటే అది రాత్రి ఎవరో బయటికి వెళ్ళినట్టుందని జ్యోత్స్న అంది. నేనైతే చూడలేదు. ఉదయం సుమిత్ర కనపడడం లేదు అన్న తర్వాత నాకు అర్థమైందండి, రాత్రి వెళ్ళిపోయింది సుమిత్ర అయిపోయి ఉంటుంది మాటలు విన్న శివనారాయణ అయితే పారిజాతం పైకి చేయలేపుతుంటాడు. అప్పుడు పారిజాతం అయితే కొట్టకండి, నేనే తప్పు చేయలేదు, అసలు నాకు ఆ సుమిత్రే కనిపించలేదు అంటే డాడీ నేను మమ్మీ అనుకోలేదు అని జ్యోత్స్న అంటుంటే చీకట్లో సరి కనిపించలేదు డాడీ. అప్పుడు కార్తిక్ అది నువ్వు మామయ్యతో చెప్పాలి కదా, లేదా గదిలోకి వెళ్ళి అమ్మ ఉందో లేదో చూడాలి అంటుంటే అప్పుడే జ్యోత్స్న తను అనుకుంటేనే కదా వెళ్ళి చూడాలి అంటుంటే అప్పుడే దీప అయితే మీకు ఆ మాత్రం కూడా ఇంకా జ్ఞానం లేదా అమ్మాయి గారు? కన్న తల్లి కనిపించిన బిడ్డ పోల్చుకోగలదు, మీరు ఆ మాత్రం పోల్చుకోలేకపోయారా అని దీప అడుగుతూ ఉంటుంది. ఎవరో ఇంటి నుంచి ఎందుకు వెళ్తారో మీకు ఆ మాత్రం తెలీదా? అప్పుడు కార్తిక్ అయితే ఊరికే గొడవలు పెట్టడం మాత్రం తెలుసు అంటుంటే ఒక్కసారిగా జ్యోత్స్న బావా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటుంటే దశరథ అయితే ఒక్కసారి కోపం వచ్చి నోరు ముయ్యి, ఒక్క పని సరిగా చేయడం చేతన కాదు, సుమిత్ర కనపడక మేము బాధపడుతుంటే ఈమెడ గారు వెళ్ళిపోతుంటే చూశారంట. అప్పుడు కార్తిక్ నువ్వేం టెన్షన్ పడక మావయ్య, అత్త నేను వెతుకుతాను అంటుంటుంటే అప్పుడే దీప అయితే నేను కూడా వస్తాను బావా అంటే నువ్వు ఇంట్లో ఉండు దీప, నేను మావయ్య వెళ్తాము అని వెళ్తూ ఉంటారు. అప్పుడు శివనారాయణ అయితే కార్తిక్ వెళ్ళిపోయింది ఇంటి మహాలక్ష్మి, 24 గంటల్లో సుమిత్ర మన ఇంట్లో ఉండాలి. అప్పుడు జ్యోత్స్న అయితే ఉంటుంది తాత, మమ్మీని నేను తీసుకొస్తాను అంటుంటే అప్పుడు శివనారాయణ కోపంతో నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కార్తిక్ నువ్వు మీ మావయ్య వెళ్ళండి అని శివనారాయణ అయితే పంపిస్తుంటాడు. అప్పుడు కార్తిక్ ఇంకా దశరథ్ అయితే బయటికి వెళ్తుంటారు వెతకడానికి. అప్పుడు దీప అయితే అనుకుంటుంటుంది అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నేను కూడా వెతుకుతాను అని దీప కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాంచన్ అయితే ఇంట్లో కూర్చుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీధర్ అయితే కాంచన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంటి ముందు డ్రైనేజ్ శుభ్రం చేసి ఎన్ని రోజులైంది? మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేయాల్సిందే, లేదంటే ముందు దోమలు పెరుగుతాయి, తర్వాత అక్కర్లేని రోగాలన్నీ వస్తాయి. నెలకు ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్తూ ఉంటారండి, ఈసారి ఇంకా రాలేదు అని కాంచన అంటూ ఉంటుంది. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఈ ఫ్రూట్స్ ఎవరికో అయితే మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను? ఈ ఫ్రూట్స్ మీకే, ఇవన్నీ తీసుకొని మీరు రావాలని అక్కర్లేదు, ఖాళీ చేతులతో రావడం ఎందుకని ఫ్రూట్స్ తీసుకొచ్చానులే అని శ్రీధర్ అయితే అంటుంటాడు. నేను వచ్చిందే నీకోసం, నాతో ఏమైనా మాట్లాడాలా? నువ్వు నాతో రావాలి హాస్పిటల్కి. ఎందుకు? టెస్ట్లకి. ఎవరికి? నీకే. నాకేమైంది? అంతా కలిసి ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి నేను జనరల్ చెకప్స్కి తీసుకెళ్లేవాడిని. నాకు తెలిసి సంవత్సర కాలంలో నువ్వు జనరల్ చెకప్లు చేయించుకురండవు. మనిషిని బాగానే ఉన్నాను కదా, చెకప్లు ఎందుకులేండి, ఇక మీకు కూడా బాగుండడానికి నా కొడుకు నన్ను తీసుకెళ్తాలేండి అని కాంచన అంటూ ఉంటే ఆయన గారికి నీ పుట్టింటికి సేవలు చేయడానికి టైం సరిపోదు, నిన్ను పట్టించుకున్నంత టైం ఎక్కడుంది అని శ్రీధర్ అయితే అంటూ ఉంటే శ్రీధర్కి అయితే కార్తిక్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు.
చెప్పరా కార్తీక్. మాస్టారు, సుమిత్ర అత్త మీ ఇంటికి వచ్చిందా? చెల్లెమ్మ మా ఇంటికి రావడం ఏంటి? ఒకవేళ అత్త ఇంటికి వచ్చినా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించినా ఫోన్ చేయి. ఏమైందిరా అని శ్రీధర్ అడుగుతుంటే ఇంట్లో చిన్న గొడవ అయింది అంటుంటే ఎవరికి అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే మన ఇంట్లో అంటుంటే కాదు మీ ఇంట్లో ఉన్నాను అంటుంటే అమ్మకు కూడా చెప్పు. భయం ఏం లేదులే, నేను మామయ్య అత్త కోసం వెళ్తున్నాం, ఉంటాను అని కార్తీక్ అయితే ఫోన్ పెట్టేస్తుంటాడు. అప్పుడు శ్రీధర్ అయితే సుమిత్ర కనిపించడం లేదంట అని కాంచనకైతే చెప్తుంటాడు. ఈ మాటలు విన్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.